అంజనా వరల్డ్స్లో టమాటా రసం చేద్దామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అరుగుదలకు కానీ పిల్లలకు కానీ జలుబుకి కానీ అన్నిటికీ చాలా మంచి రెసిపీ అండి ఇది. టమాటాలు ముందుగా శుభ్రంగా మనం కడుక్కొని శుభ్రం చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మీకు ఇంట్లోకి ఎంతమందికి ఎన్ని అవసరం అవుతాయో దాన్ని బట్టి తీసుకోండి. ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఇట్లా తీసుకోవాలి. ఇందులో మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత దీనిపైన ఒక చిన్న ప్లేటును పెట్టుకోండి. ఇట్లాగా ఒక చిన్న ప్లేటును పెడదాము. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత చల్లారనిచ్చి దాని మీద ఉన్న స్కిన్ తీసేయాలండి. ఇప్పుడు మనం రసంలోకి ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా సాల్ట్ చూడండి. రాక్ సాల్ట్ అంటారు కదా, ప్రతి దాంట్లో రాక్ సాల్ట్ వాడుకోవాలండి. చాలా మంచిది. సాల్ట్ వీలైన వరకు సాల్ట్ని అవాయిడ్ చేయండి. కారం, చింతపండు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి చిన్నగా ఇలా తరుక్కోవాలండి. వెల్లుల్లిని చూడండి ఇలా తరుక్కోవాలి సన్నగా. పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి. చూడండి పూర్తిగా ఉడికిపోయిన టమాటాలు మనం చల్లారనిచ్చిన తర్వాత స్కిన్ తీసేసుకుందాం. వీటిని తీసి చల్లార్చుకుందామండి. ఇలాగా వేరే ప్లేట్లోకి తీస్తే తొందరగా చల్లారుతాయి. ఇలాగ తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కదా. ఆ వేడి నీళ్ళల్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి పచ్చిమిరపకాయ కూడా. ఈ నీటిని పడబోసే పని లేదండి, మనము ఇందులోనే వాటర్ వాడుకోవాలి. అంతేకాదు వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వేడిలో కొంచెం చింతపండు కూడా మనం ఇందులో వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. మిక్సీలో కూడా త్వరగా గ్రైండ్ అవుతుంది. అందుకే కొంచెం చింతపండు, కొంచెం పచ్చిమిరపకాయలు అవి కూడా మనం వేసుకునేవి వేడి నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ స్కిన్ తీసి చూడండి ఎంత బాగా వస్తుందో. ఇట్లా వచ్చేస్తుందండి స్కిన్ అంతా, ఇలా వచ్చేస్తుంది. పూర్తిగా మనము వీటిని స్కిన్ అంతా ఇలా తీసేసేద్దాం. చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఊరికే చాలా ఈజీగా వస్తుందండి. చూడండి మిక్సీ జార్లో ఎటువంటి వాటర్ వేసుకునే పని లేదండి, అంతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. తర్వాత దీన్ని పూర్తిగా జాలీలో వేసి వడకట్టుకోవాలి. ఇలా పెట్టి జాలి ఒకటి తీసుకొని పూర్తిగా మనము ఇలా వడకట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న విత్తనాలు, స్కిన్ కానీ ఏదన్నా ఉంటే పూర్తిగా వడకట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా పెట్టుకొని మనం ఇట్లా తిప్పుతూ ఉంటే కొంచెం చిక్కదనం వస్తుంది కదండి. ఆ చిక్కదనం అంతా జాలీలో నుంచి గిన్నెలోకి వెళ్ళిపోతుంది. చూడండి జాలీలో వడకట్టుకున్నాం కదా, చాలా క్లియర్గా ఉన్నాయండి. వీటిని స్టవ్ మీద పెట్టి మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం చాలా తక్కువ పడుతుందండి కారము, పచ్చిమిరపకాయలు వేసాము కదా, చాలా తక్కువే పడుతుంది. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ. చూడండి
అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి మనం వీటిని బాగా మరగపెట్టుకోవాలి. జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి. ఆరోగ్యానికి బాగా ఉపయోగపడేది మిరియాల పొడేనండి. చూడండి, ఇట్లా ఒకసారి కలుపుకొని దీని మీద ప్లేట్ పెట్టుకోండి. చూడండి ఎంత బాగా మరిగిపోయాయో, చాలా బాగా మరిగిందండి. మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకునే పని ఉండదండి. టమాటాలు మనం ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడున్న వాటర్ని మనం మిక్సీలో గ్రైండర్ పట్టుకున్న తర్వాత అందులో వేసి కలుపుకుంటే సరిపోతుందండి, ఆ వాటరే. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆపేసేద్దాము. నెక్స్ట్ పోపు పెట్టుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఇందులో ఆప్షన్ ఉందండి, కావాల్సిన వారు ఇంగువ కూడా వాడుకోవచ్చు. నేను చేస్తున్న రెసిపీ ఎలా ఉందో మీ కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో టమాటా రసం ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతిరోజు మంచి వంటకాలతోటి అమ్మ చేతి వంటలాగా హోమ్ ఫుడ్ బాగా మంచి మంచి రెసిపీస్ వస్తాయంటే ఎక్స్ట్రా మసాలాలు ఉండవండి. ఇందులో చాలా మంచి ఫుడ్, ఆరోగ్యమైన ఆహారాన్ని తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇది ఎక్కువ తక్కువ ఏముండదండి, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత కరివేపాకు, చాలా మంచి స్మెల్ వస్తుందండి రసం కూడా. మీ ఇంట్లో టమాటా రసం ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండి, టమాటా రసాన్ని ముక్కలు కట్ చేసి మిక్సీలో డైరెక్ట్గా వేసుకొనైనా వండుకోవచ్చండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేస్తే టమాటాలను ముందుగా ఉడకబెట్టుకోవటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, పోపు రెడీ అయిపోతుంది. ఫైనల్గా పోపు రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం ఈ రసాన్ని ఇందులో పోస్తున్నాము. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర ఏ కూరకైనా చాలా మంచి రుచి వస్తుందండి, మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా చిక్కపడతాయండి మనం పెట్టినప్పటి తర్వాత, బాగా ఉడికిన తర్వాత రసము కొంచెం చిక్కపడతాయి. చూడండి వెల్లుల్లి కూడా ఎంత బాగున్నాయో. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెం తెరలనిద్దాము.
తెల్లిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసాం కదా, అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఒక ప్లేట్ పెట్టి ఉంచితే ఆ స్మెల్ అంతా బాగా చాలా బాగుంటుందండి. అంతేకాదండి, పోపు పెట్టగానే మూత పెడితే ఆ పోపు అంతా ఆ కూరకు పట్టేసి చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఆ మరిగితే వచ్చే టేస్టే వేరండి పోపు పెట్టిన తర్వాత. ఫైనల్గా టమాటా సూప్ రెడీ. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే నా రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.